షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బిడ్డలారా, ఈ దినం మనం మరి బూరల పండుగలో పగలు సెషన్లో ఉన్నాం కదా. రాత్రి సెషన్లో మనము మరి ఉపదేశం విన్నాము, పరిశుద్ధులతో కలిసి సంతోషించాము, ఆనందించాము. ఇది మహావిశ్రాంతి దినం. ఈరోజు పని చేసుకోవాల్సిన దినం కాదు. ఈ మహావిశ్రాంతి దినం మనము ఆయన సన్నిధికి అందరము రావాల్సిన వారమై ఉన్నాము. అందరూ సిద్ధపడి రండి. ఈ దినం కృపావాక్యము చూసుకుందాము. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే మెస్సయ్యనందు అందరూ బ్రతికింపబడదురు. ఆదాము యొక్క పాప దోషమును బట్టి హవ్వమ్మ ఆదామును చేసిన ఆ యొక్క అతిక్రమమును బట్టి ఆజ్ఞను అతిక్రమించి వారు తినకూడదన్న ఫలము తిని వారు ఎలాగైతే మరణము కొని తెచ్చుకుని ఉన్నారో, మరి వారి సంతానమైన మనము కూడా మరణమునకు పాత్రులమై ఉన్నాము. మనం కూడా మరి మరణించవలసిన వారమే. కానీ కడపటి ఆదాముగా నజరేయుడైన యాషువ మెస్సయ్య వారు 2000 సంవత్సరాల క్రితము కన్యక గర్భమందు జన్మించి మరి మనల్ని తిరిగి జన్మింపచేశాడు. ఏ రీతిగా ఆదాము ద్వారా మరణం వచ్చిందో, కడపటి ఆదామైన యాషువ మెస్సయ్య వారి ద్వారా, అనగా ఆయన మరణ పునరుత్థానముల వలన ఈ సృష్టిలో ఖాళీ ఉన్న సమాధి ఏది లేదు. నజరేయుడైన యాషువ మెస్సయ్య వారికి ఒక్కటే ఆ వాగ్దానం ఇచ్చాడు. ఆయన ముందుగానే చెప్పాడు. యోనా ఏ రీతిగా అయితే చేప గర్భంలో 3 రాత్రులు పగళ్ళు ఉంటాడు, మనుష్య కుమారుడు భూగర్భంలో 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటాడు. కాబట్టి ఆ నిరీక్షణ ద్వారా బిడ్డలారా మనము కూడా ఈ బూరల పండుగను ఆచరిస్తున్నామంటే, అవును, మనము కూడా మన యాషువ మెస్సయ్య వలె సమాధిని గెలిచి లేస్తాము. మన పితరులను కూడా మన వారందరూ ఒకవేళ మనము సజీవులుగా ఉంటే, మనము మార్పు చెంది మనము మహిమలోకి ఎత్తబడితే, మరి మన పితరులైన వారు, మన పూర్వీకులైన వారిని అనేకులను అద్భుతంగా అక్కడ మనం చూస్తాము. ఆ సమాధులు తెరవబడుతాయి. మనం అక్కడ మరి ఏ విధంగానైతే మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చిందో, కడపటి ఆదాము ద్వారా నిత్య జీవము వచ్చింది. మనకు అంత్యదినమున లేపబడేది వచ్చింది. మరి ప్రతి విధమైన ఆశీర్వాదములు దీవెనలుగా మార్చబడినవి. ఆదాము ద్వారా ఏ విధంగా అయితే భూమి శపించబడిందో, నజరేయుడైన యాషువ మెస్సయ్య ద్వారా మరి సమస్తము దీవించబడినవి. సమస్త మన పనులు, మన చేతి పనులు ఆశీర్వదించబడినాయి. మన బిడ్డలు దీవించబడుతున్నారు. మన సంతానం ఆశీర్వదించబడుతున్నారు. కాబట్టి మెస్సయ్యనందు నిజంగా బిడ్డలారా మనము నిత్య జీవం కలిగిన వారము, అంత్యదినములు లేపబడేవారము. అట్టి కృప పరమద్దాన్ని మనందరి ఎడల విస్తరింపచేయునుగాక. ప్రార్థించుకున్న పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మొదటి ఆదాము ద్వారా ఏ విధంగా మరణం వచ్చిందో, కడపటి ఆదామైన నజరేయుడైన యాషువ మెస్సయ్య మీ ద్వారా మాకు అంత్యదినమున లేపబడేది నిత్య జీవం మాకు మీరు ఇచ్చారు. మీకు స్తోత్రములు. అట్టి కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు తెలియపరుస్తూ, ఈ యొక్క బూరల పండుగ శ్రేష్టమైన పండుగను మహావిశ్రాంతిని బట్టి మీకు వందనములు తెలియపరుస్తూ, నజరేయుడైన యాషువ మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాషువ మెస్సయ్య వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.